భర్త కంటే భార్య వయసులో పెద్దదైతే అసలు ఈ విషయం గురించి ఈరోజు ఎందుకు చెప్పాలనుకున్నానంటే అన్నీ బాగా కుదిరి ఈడు జోడు కుదిరి కుటుంబాలన్నీ బాగా నచ్చి అంతా అయిన తర్వాత కేవలం అమ్మాయి వయసు అబ్బాయి కంటే కొన్ని నెలలు లేదా ఒక సంవత్సరం పెద్దదన్న కారణంగా ఆగిపోయిన వివాహాలు చాలా చూసాం ఈ మధ్య. అందుకే ఈరోజు ఈ విషయాన్ని గురించి కొన్ని శాస్త్రీయమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎవరికైనా పెళ్లి ప్రస్తావన రాగానే ముందుగా అందరూ ఆలోచించేది ఈడు జోడు గురించి. భార్య కంటే భర్త వయసు ఎక్కువగా ఉండడం అనేది మన సాంప్రదాయంగా వస్తుంది. కానీ భర్త కంటే భార్య వయసు కొంచెం ఎక్కువగా ఉన్నా కొంపలు మునిగిపోయినట్టు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మహాత్మా గాంధీ కంటే కస్తూరిబాయి కూడా వయసులో పెద్దది. సచిన్ టెండూల్కర్ మనందరికీ తెలుసు, ప్రముఖ క్రికెటర్. ఆయన భార్య అంజలి ఆయన కంటే 6 సంవత్సరాలు వయసులో పెద్ద. అలాగే బాలీవుడ్ సెలబ్రిటీ ప్రియాంక చోప్రా, ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్న సింగర్ నిక్ జోనాస్ ఆమె కంటే 10 సంవత్సరాల వయసులో చిన్నవాడు. కాబట్టి చాలామందికి ఏంటంటే ఎలాంటి మూఢనమ్మకాలంటే ఇలా భార్య తన కంటే పెద్దదైతే ఏదో క్షీణత వస్తుందనో, నరాల బలహీనత వస్తుందనో, ఏదో ఉపద్రవాలు జరిగిపోతాయనో, కీడు జరిగిపోతుందని చెప్పేసి చాలామందిలో ఇలాంటి అపోహలు ఉన్నాయి. కొందరు వయసు తేడా లేకుండా మొదట్లో పెళ్లి చేసుకున్న పోను ఇటువంటి మూఢనమ్మకాల వల్ల అనవసరంగా లేనిపోని భయాలకు, మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. భార్య వయసు భర్త కంటే తక్కువగా ఉండాలన్న దానికి శాస్త్రీయంగా సరైన ఆధారాలు అయితే లేవు. ఇవన్నీ మనమే మన అవసరాల కోసం, అనుకూలత కోసం ఇలాంటి నిబంధనలు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. మనది మేల్ డామినేటెడ్ సొసైటీ. కాబట్టి ఎప్పుడు కూడా మగవాడు తన భార్య కంటే అన్ని విషయాల్లోనూ ఒక మెట్టు పైనే ఉండాలని కోరుకుంటాడు. వయసులో తేడాలు కొంచెం అటు ఇటైనా మనసులో తేడాలు లేకుండా ఇద్దరి మధ్య పరస్పర అవగాహన, సహకారం, ప్రేమ, ఆప్యాయతలు సరిగా ఉండటమే దాంపత్య జీవితానికి పునాది. అందుకేనేమో పెద్దలు అంటూ ఉంటారు, వయసుతో పని ఏముంది, మనసులోనే అంతా ఉంది అని. సంప్రదాయం వేరు, సైన్స్ వేరు. సైన్స్లోని సత్యాన్ని ఆకలింపు చేసుకొని సాంప్రదాయాన్ని కూడా గౌరవిస్తూ ముందుకెళ్తే ఆ భార్యాభర్తల దాంపత్యం 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.